ఓకే అండి, సో ఈ డిష్కి మనకి అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ మనకి రాగి పిండి, సేమియా, షుగర్, కిస్మిస్, బాదాం, ఇలాచి, నెయ్యి, కాజు అండ్ పాలు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఎస్. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దాం. సో స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మనము రాగి పిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో రాగి పిండితో ఇంట్లో మీరు తయారు చేసుకునే వెరైటీస్ ఏంటి? రాగి జావా మా మదర్ ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు. రాగి జావా ఒకటి అండ్ అలాగే రాగి లడ్డు. సో మెనీ థింగ్స్ మనం చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఐడియా ఉండాలి కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో ఇది రోస్ట్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మీ పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే రాగి పిండి యూజ్ చేసి మనం తయారు చేసుకునే రెసిపీస్లో? రాగి జావా. ఓకే. సో అది సమ్మర్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చాలా మంది కూల్ డ్రింక్స్ అని చెప్పేసి తర్వాత బయట దొరికే కూల్ డ్రింక్స్ ఇంకా ఏవేవో కలర్ఫుల్ అవన్నీ తీసుకుంటారు కదా. సో దానికంటే బటర్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో ఇది పెట్టేసుకుందాం. ఇది వేడి అయిపోయింది కదా, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో సేమ్ ప్రొసీజర్గా మనం ఇది సేమియా కూడా మనం డ్రై రోస్ట్ చేసేసుకున్నాం. చాలా మంది నేతిలో చేసుకుంటారు, బట్ ఇలా కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే గీకి కొంచెం దూరంగా ఉంటారు. కరెక్ట్. సో వాళ్ళకైతే ఇది మనం డ్రై రోస్ట్ కింద కూడా మనం చేసుకోవచ్చు. సో ఇంకా సాయిశ్రీ చెప్పండి, జనరల్గా మనకి డ్రెస్సెస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే బ్యాంగిల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే మరి మీకు? సేమ్ అండి. సేమా? కొంచెం ఏదైనా కొత్త మోడల్ వచ్చేసిందంటే వెంటనే మన కాన్సన్ట్రేషన్ అట్టే వెళ్తుంది కదా. అంటే ఆడవాళ్ళందరికీ అంతే అనుకుంటా. సో బట్టల పైన షాపింగ్, ఇదంతా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. ఇంకా మనం ఏం చేయలేం. ఆడవాళ్ళుగా పుట్టిన తర్వాత ఇంక ఇవన్నీ మస్ట్. పెద్ద ఆప్షన్స్ కూడా ఏం లేవు. ఆ ఇంట్రెస్ట్ కూడా న్యాచురల్ గానే వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఇది డ్రై రోస్ట్ అయిపోయింది. ఓకే. సో దీంట్లోనే వేసేసుకుందాము. బికాజ్ ఇది ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. దీంట్లోనే మనం వేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనము గీ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం దీంట్లో కాజు యాడ్ చేసుకున్నాం. ఓకే. జనరల్గా మనకి స్వీట్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ నెయ్యి కదా, దాని తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్. అవునవును. సో మీరు ఎక్కువ ఏ స్వీట్ని ఇష్టపడుతుంటారు? మీరు స్వీట్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారండి జనరల్గా, ఏ స్వీట్ అయినా కూడా. బట్ కాజు కట్లీ ఈజ్ మై ఫేవరెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే. సో మీకు పర్సనల్గా ఇష్టమా స్వీట్స్? యా, నేను జనరల్గా ఫుడ్డీనే. అవునా? ఏదైనా కొత్త రెసిపీ వచ్చిందంటే ఫస్ట్ నేను ట్రై చేసుకుంటాను. సో ఇది మనకి అయిపోయింది, తీసి మనం వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ మనం ఇది బాదం కూడా వేసేసుకుందాం. ఓకే. సో ఇది కూడా డ్రై ఫ్రూట్స్ అని వేయించేసుకోవాలి. ఫస్ట్ మనం క్యాష్యూస్, తర్వాత బాదం. అవును. సో ఈ రాగిపిండి సేమియా పాయసం రెసిపీ మీ ఓన్ ఐడియానా లేకపోతే మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారా? లేదు, నాకు మా మదర్ నేర్పించారు. ఓకే. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మొన్న దీపావళి అయినప్పుడు మా మమ్మీ ట్రై చేసింది అనమాట. ఓకే. సో బాగుంది కదా అని చెప్పేసి, సరే ఓకే మన ఆడియన్స్కి కూడా పరిచయం చేద్దామని చెప్పేసి నేను ఇది తీసుకొచ్చాను రెసిపీ. నైస్ అండి. సో ఇది కూడా రోస్ట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనము కిస్మిస్ వేసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ లో చాలా త్వరగా అయిపోతుంది అంటే కరెక్ట్. మిగతా అన్ని టైం తీసుకుంటాయి, కొంచెం టైం తీసుకుంటాయి. మీకు అన్న చెల్లెలు ఎవరైనా ఉన్నారా? నాకు మా బ్రదర్ ఒకరు ఉన్నారు. యంగరా ఎల్డరా అండి? ఎల్డర్ బ్రదర్ అండి. సేమ్ దీంట్లోనే మనం ఇందాక 2 రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, రాగి పిండి అండ్ సేమియా. దీని లాస్ట్ లో దీంట్లో వేసేసుకున్నాము. సేమియా అండ్ రాగి పిండి కలిపి వేసేస్తున్నాం. యాక్చువల్గా రాగి మనం కంపల్సరీ డేలో కొద్దిగా అంటే ఎలాంటి ఫామ్లో అయినా కూడా రాగి తీసుకోవాలి జనరల్ గా కూడా. నేను ఇంతకుముందు రాగి జావా తాగేదాన్ని రోజు. ఐ లాస్ ద హ్యాబిట్ ఈవెన్చువలీ, బట్ ఐ థింక్ దిస్ ఈస్ ఇన్స్పైరింగ్ మీ టు టేక్ సమ్ రాగి ఇన్ ఎనీ ఫార్మ్, ఇన్ ఎనీ క్వాంటిటీ. కొంచెం క్వాంటిటీ అయినా సరే ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఎవ్రీ డే. వేయించుకున్న తర్వాత కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. కొద్దిగా అది దగ్గర పడాలని చెప్పేసి కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. రాగి పిండి అలాగే సేమియా 2 ఉడకాలి కూడా. అవును అవును. ఇంకొంచెం వాటర్ పడుతుంది, యాడ్ చేసుకున్నాం. సో ఇది ఉడికించాలండి బాగా మనం. సో ఎంతసేపు ఉడికించాలి? కొద్దిగా జస్ట్ ఒక 5 to 10 minutes అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం రోస్ట్ చేసాం కదా, రోస్ట్ చేయకపోతే కొంచెం టైం పట్టొచ్చు, బట్ రోస్ట్ చేసాం కాబట్టి అది తొందరగానే అయిపోతుంది. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం మనం, ఎందుకంటే రాగి పిండి ఉంది కదా, కొద్దిగా మనకి పాయసం అన్నప్పుడు కొద్దిగా కరెక్ట్ వాటర్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది. సో సాయిశ్రీ దగ్గర పడింది కదా, సో నెక్స్ట్ మనం దీంట్లో మిల్క్ యాడ్ చేసేసుకుందాం. దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే దీంట్లో రాగి పిండి ఉంది కాబట్టి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. సో దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ కంటే మనము షుగర్ పౌడర్ లేదా బెల్లం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అదొకటి చిన్న టాస్క్ అన్నమాట ఈ కుకింగ్ లో. సో సాయిశ్రీ మీరు రీసెంట్ గా ఏ ప్లేస్ కి విజిట్ అయ్యారు? రీసెంట్ గా నేను వెళ్ళిన ప్లేస్, లాస్ట్ నేను వెళ్ళిన ప్లేస్ ఐ థింక్ లాస్ట్ టైం వెంట జైపూర్ యాక్చువల్లీ. ఓ, మీకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్? బాగా అండి, చాలా బాగా ఇంట్రెస్ట్ డెఫినెట్లీ. ఓకే, సో ఇది పాలు కూడా మనం యాడ్ చేసేసుకున్నాం కదా, సో నెక్స్ట్ మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. ఓకే, కాజు. ఓకే, సో ఇంతకు ముందు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక్కొక్కటిగా దీంట్లో మనం యాడ్ చేసేసుకుందాం. అండ్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం స్మెల్ కోసం. ఇది ప్రిపేర్ అయిపోయింది, మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఓకే, సర్వ్ చేసుకోవచ్చా అండి ఇప్పుడు మనం? సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 to 2 seconds తర్వాత మనం దీంట్లోనే గీ యాడ్ చేసుకుందాం. లాస్ట్ ఫినిషింగ్ టచ్ మనం దీంట్లో గీ యాడ్ చేసుకుందాం. సో ఎక్స్ట్రా టేస్ట్ కోసం. తప్పకుండా. జస్ట్ మనం ఒకసారి కలిపేసుకుందాము. ఓకే, సో ఇది అయిపోయింది, మనం సర్వింగ్ బౌల్ కి షిఫ్ట్ చేసుకుందాము. సో సాయిశ్రీ, రాగి పిండి సేమియా పాయసం రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, రాగి పిండి సేమియా పాయసం రెడీ అయిపోయింది.
సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో, బికాస్ రాగి పిండి అండ్ సేమియా ఫస్ట్ టైం నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను. దీని మిక్స్ అండ్ దీని బ్లెండింగ్ ఎలా ఉందో చూద్దాం. సో దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. రాగి పిండి పాయసం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాలు, సేమియా, ఇలైచీ, కిస్మిస్, బాదం, నెయ్యి, రాగి పిండి, పంచదార. రాగి పిండి పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో సేమియా, రాగిపిండి, కొన్ని నీళ్లు పోసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో పాలు, పంచదార, నెయ్యిలో వేయించిన కాజు, బాదాం, కిస్మిస్, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాగిపిండి పాయసం రెడీ.